హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం ఈ మంత్ 30th రిలీజ్ కానున్న కరాటే కిడ్ లెజెండ్స్ మూవీని చూసే ముందు మీకు తెలియాల్సిన విషయాలు ఏంటి, ఈ మూవీ ఎలా పాత మూవీస్కి లింక్ అవుతుంది, అండ్ ఎలా ఇది నెట్ఫ్లిక్స్లో వచ్చిన కోబ్రా కై సిరీస్ టైం లైన్తో మెర్జ్ అవుతుంది, ఇలాంటి విషయాలు మాట్లాడుకుందాం. అసలు ఈ మూవీ చూడడానికి కోబ్రా కై షోని చూడాలా, ఇప్పటి వరకు ఈ కరాటే కిడ్ ఫిల్మ్ ఫ్రాంచైజ్ మూవీస్ ఏమేం చూడాలి, ఇలాంటి విషయాలుని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు కనుక ఇప్పుడే మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మన ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్ను ఒక లుక్ వేసుకోండి. మా ఫ్యూచర్ వీడియో అప్డేట్స్ మీకు తెలుస్తాయి. ఆల్రైట్, లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. అసలు ఈ కరాటే కిడ్ లెజెండ్స్ మూవీ యాక్చువల్లీ 2024లోనే రిలీజ్ అవ్వాలి. చాలా డిలేస్ తర్వాత ఇప్పుడు మన ముందుకు రాబోతుంది. ఈ కరాటే కిడ్ యూనివర్స్ అనేది స్క్రాంబుల్ అయిపోయి ఉంది. దీనికి రిలేటెడ్ షో ఉంది, మూవీస్ ఉన్నాయి, కానీ టైం లైన్ లేదు. ఎప్పుడో 1984లో ఒక క్లాసిక్ అండర్డాగ్ స్టోరీగా వచ్చిన ఈ అవుట్పుట్ ఇప్పుడు బ్లూమ్ అవుతూ సంథింగ్ బిగ్ అయింది. వెల్ కొరియోగ్రాఫ్డ్ కరాటే ఫైట్స్, లైఫ్ లెసన్స్, లెజెండరీ రైవల్రీస్తో ఈ షోకి ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఓవర్ ద డెకేడ్స్ ఫ్యాన్స్ ఈ ఫ్రాంచైజ్ గ్రో అవటం, మునిగిపోవటం, రీబూట్ అవ్వటం, మళ్ళీ రైజ్ అవ్వడం అన్నీ చూసేశారు. కానీ స్టోరీ కనెక్టివిటీ అయితే డీటెయిల్డ్గా లేదు. అన్నీ ఒకటే యూనివర్స్లో అవుతున్నాయా లేదా సపరేట్ యూనివర్సెస్ అనేది క్లారిటీ లేదు. హానెస్ట్లీ చెప్పాలంటే ఇప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తూ ఈ కరాటే కిడ్ లెజెండ్స్ వస్తుందని అనుకోవచ్చు. ఈ మూవీ సింపుల్గా ఒక క్రాస్ ఓవర్, ఎవ్వరూ ఊహించినటువంటిది. అసలు ఈ మూవీ యొక్క సినాప్సిస్ ఏంటని చూస్తే, ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన లీ ఫాంగ్ ప్లేడ్ బై బెన్ వాంగ్ ఆల్రెడీ ఒక మార్షల్ ఆర్ట్స్ ట్రైన్ అయిన స్టూడెంట్. తన ఫ్యామిలీకి జరిగిన ఒక ట్రాజెడీ ఈవెంట్ తర్వాత న్యూయార్క్కి మూవ్ అవుతాడు. ఇక్కడ మిస్టర్ హ్యాండ్ స్టూడెంట్గా స్టార్ట్ అయినప్పటికీ కూడా లేటర్ ఆన్ డానియల్ లారూసోని కూడా మీట్ అయ్యి వీళ్ళిద్దరి మార్షల్ ఆర్ట్ స్టైల్స్ని కంబైన్ చేసి ఒక కరాటే కాంపిటీషన్కి రెడీ అవుతాడు. ఇక్కడ మిస్టర్ హ్యాన్ ప్లేడ్ బై జాకీ చాన్. ఇది మళ్ళీ డిఫరెంట్ మిస్టర్ హ్యాన్ కాదు, మనం చూసిన 2010 కరాటే కిడ్లో మిస్టర్ హ్యాన్ రోల్ని రిప్రైజ్ చేశారు. ఈ మూవీలో లీఫాంగ్ యొక్క మార్షల్ ఆర్ట్స్ జర్నీలో గైడ్ చేస్తుంటాడు. ఈ మూవీ ద్వారా కరాటే కిడ్ ఫ్రాంచైజ్లో ఉన్న డిస్టింక్ట్ క్యారెక్టర్స్ని ఒక స్టేజ్ మీదకి తీసుకొస్తున్నారు. ఈ ఫిల్మ్ స్టోరీ అనేది 2010లో వచ్చిన కరాటే కిడ్ మూవీ అండ్ నెట్ఫ్లిక్స్ కోబ్రా కై ఫైనల్ ఈవెంట్స్ నుంచి 3 years తర్వాత జరుగుతుంది. ఈ 2 యూనివర్సెస్ని మర్జ్ చేసి ఒక షేర్డ్ స్టోరీ లైన్ని తీసుకొస్తున్నారు. అలా అని ఆ ఈవెంట్స్ అన్నీ తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఇట్స్ జస్ట్ మేకర్ స్క్రాంబుల్ అయిపోయిన యూనివర్స్కి ఒక మీనింగ్ఫుల్ టైం లైన్ బిల్డ్ చేసే ప్రయత్నమే ఈ మూవీ. అసలు ఇప్పటి వరకు జరిగిన స్టోరీని కానీ చూస్తే 1984లో వచ్చిన మూవీలో డానియల్ లారూసో న్యూ జెర్సీ నుంచి లాస్ ఏంజల్స్కి మూవ్ అవుతాడు తన మామ్తో. ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ కరాటే ట్రైన్ బులీస్ వలన ఫిట్ అవ్వడానికి స్ట్రగుల్ అవుతుంటాడు. వీళ్ళంతా కూడా కోబ్రా కై డోజోలో ట్రైన్ అయ్యి ఉంటారు. వీళ్ళ లీడర్ వచ్చేసి జానీ లారెన్స్. చాలాసార్లు దెబ్బతినేసాక డానియల్ని మిస్టర్ మియోగి రెస్క్యూ చేస్తారు. ఈయన ఒక ఎల్డర్లీ జాపనీస్ కరాటే మాస్టర్ అన్నమాట. డానియల్ రిక్వెస్ట్ చేయగా మియాగి అగ్రీ చేస్తాడు తనకి టీచ్ చేయడానికి. కానీ కరాటే అంటే ఫైటింగ్ మాత్రమే కాదు, అదొక డిసిప్లిన్, బ్యాలెన్స్ అండ్ లైఫ్ అంటూ లైఫ్ లెసన్స్ని కూడా టీచ్ చేస్తాడు. పర్టికులర్లీ ఈ యొక్క ప్లాట్ పాయింటే మూవీని ఈ రోజుకు కూడా మాట్లాడుకునే స్టేజ్లో పెట్టింది. అయితే ట్రైనింగ్ అయిపోయాక రివెంజ్ తీసుకోకుండా డానియల్ ఒక ఆల్ వ్యాలీ కరాటే టోర్నమెంట్కి సైన్ అప్ అయ్యి అక్కడ తన బులీస్ని ఫేర్గా ఫైట్ చేస్తాడు. ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. వ్యాక్స్ ఆన్ వ్యాక్స్ ఆఫ్, పెయింట్ ద ఫెన్స్ అంటూ తనను వాడుకుంటున్నాడు అనుకుంటాడు. బట్ లేటర్ అర్థమవుతుంది మాస్టర్ తనకి డిఫెన్స్ మూవ్స్ని నేర్పిస్తున్నాడు అని. ఫైనల్గా ఒక క్రియేటివ్ వే ఆఫ్ కరాటే టీచింగ్ తర్వాత డానియల్ టోర్నమెంట్కి వెళ్తాడు. ఫైనల్స్ వరకు చేరుకుంటాడు. జానీని ఫేస్ చేస్తాడు అండ్ అతని రెస్పెక్ట్ని ఎర్న్ చేస్తాడు. ఇది ఒక కాన్ఫిడెన్స్, హానర్, మెంటర్షిప్ లాంటి టాపిక్స్ని కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటుంది. మోరల్ ఏంటంటే రియల్ స్ట్రెంగ్త్ అనేది మనలో నుంచి వస్తుంది అని. ఇక పార్ట్ 2 మూవీ స్టోరీ వచ్చేసి ఫస్ట్ మూవీ స్టోరీకి రైట్ ఆఫ్టర్ ఉంటుంది. డానియల్ అండ్ మిస్టర్ మియాగి ఓకినావా జపాన్కి వెళ్తారు. ఈ స్టోరీ జపాన్లో జరుగుతుంది. ఇక్కడ మియాగి ఫాదర్ హెల్త్ క్రిటికల్గా ఉంటుంది అండ్ దాంతో పాటుగా మియాగి తన యొక్క ఓల్డ్ రైవల్ అయిన సాటోన్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. వీళ్ళిద్దరు కూడా వచ్చేసి పాస్ట్ లవ్ ట్రయాంగిల్లో అన్రిజాల్వ్డ్ రైవలరీ అనుకోవచ్చు. మియాగి ఫస్ట్ లవ్ అయిన యూకి వలన వచ్చిన రైవలరీ అనమాట. సాటో ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా ఇంకా గ్రడ్జ్ హోల్డ్ చేస్తాడు అండ్ మియాగిని ఫైట్కి ఛాలెంజ్ చేస్తాడు. దీంతో పాటుగా యూకి యొక్క నెఫ్యూ అయిన కుమికో అండ్ మన మెయిన్ హీరో డానియల్ ఫ్రెండ్స్ అవుతారు. అండ్ ఇందువల్ల సాటో నెఫ్యూ అయిన చోజన్తో కాన్ఫ్లిక్ట్ అవుతుంది. టెన్షన్స్ రైజ్ అవుతాయి. ప్లాట్ మధ్యలో ఒక మూమెంట్లో రైవలరీని మర్చిపోయి ఒక సిచ్యువేషన్లో మియాగి సాటోన్ సేవ్ చేస్తాడు. ఈ పర్టికులర్ మూమెంట్ తర్వాత వీళ్ళ రైవలరీ చల్లబడుతుంది, కానీ అతని నెఫ్యూ అయిన చోజన్ కుదురుండడు.
ఒక విలేజ్ ఫెస్టివల్ అప్పుడు కుమికోని కిడ్నాప్ చేసి డానియల్ని ఫైట్ టు డెత్ కి ఛాలెంజ్ చేస్తాడు. మియాగి నేర్పించిన టెక్నిక్స్ తో డిఫీట్ చేసినప్పటికీ చంపకుండా వదిలేస్తాడు, ప్రూవింగ్ ఫర్గివ్నెస్ అండ్ హానర్ అనేవి ఫిస్ట్స్ కన్నా పవర్ఫుల్ అని. అండ్ ట్రూ కరాటే ఈజ్ అబౌట్ మర్సీ బట్ నాట్ రివెంజ్ అని. నెక్స్ట్ కరాటే కిడ్ 3 మూవీని చూసినట్లయితే స్టోరీ మళ్ళీ యూఎస్కి వచ్చేస్తుంది. డానియల్ ఇక టోర్నమెంట్స్కి దూరంగా ఉన్నప్పటికీ లైఫ్ ఛాలెంజెస్ని తీసుకొస్తూనే ఉంటుంది. టెరీ సిల్వర్ అనే వ్యక్తి డానియల్ని మిస్టర్ మియాగి తనని ట్రైన్ చేయడు అంటూ మ్యానిపులేట్ చేసి ఒక బ్రూటల్ అగ్రెసివ్ కరాటే ట్రైనింగ్కి సైన్ అప్ అయ్యేలా చేస్తాడు, తిరిగి టోర్నమెంట్స్ ఆడేలా చేస్తాడు. ఈ ట్రైనింగ్ వలన డానియల్ ఒక యాంగ్రీ అండ్ రెక్లెస్ పర్సన్ అని బిల్డ్ చేసుకుంటున్నాడని రియలైజ్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోద్ది. సిల్వర్ ట్రైనింగ్ నుంచి క్విట్ అయిపోతాడు అండ్ సిల్వర్ మైక్ బాన్స్ అనే ఒక ఫైటర్ని టోర్నమెంట్కి సిద్ధం చేస్తాడు. డానియల్ ఇది రియలైజ్ అయ్యి తిరిగి మిస్టర్ మియాగి దగ్గరికి వెళ్తాడు అండ్ అతను అగ్రీ చేస్తాడు ట్రైన్ చేయడానికి. క్లైమాక్స్కి యాజ్ యూజువల్ డానియల్ బాన్స్ని ఎదుర్కొంటాడు అండ్ డిఫీట్ చేస్తాడు. ఇలా ఈ ట్రయాలజీ అయితే ఎండ్ అయ్యింది. నెక్స్ట్ 2010 రీబూట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయనక్కర్లే, ఇది చాలా పాపులర్ మూవీ, అది అందరికీ ఆల్రెడీ తెలుసనే అనుకుంటున్నా. ఇది కూడా సేమ్ స్టోరీ యాజ్ 1984లో వచ్చిన ఫస్ట్ కరాటే కిడ్ పార్ట్. కాకపోతే ఇన్స్టెడ్ ఆఫ్ లాస్ ఏంజల్స్ ఇక్కడ చైనా అండ్ ఇక్కడ కరాటే బదులు కుంఫు ఉంటుంది. చైనాకు వచ్చిన కథలో మన మెయిన్ హీరో వచ్చేసి డ్రే పార్కర్ ఈ న్యూ కల్చర్లో ఫిట్ అవడానికి ట్రై చేస్తాడు. లోకల్ కుంఫు స్టూడెంట్స్ బులీ చేస్తుంటారు. ఇక్కడ బులియింగ్ స్టార్ట్ అయ్యేది మీయింగ్ అనే ఒక అమ్మాయితో మన డ్రే పార్కర్ కొంచెం క్లోజ్ అవుతున్నాడు అనే ఒక విషయం మీద వీళ్ళ మధ్య బులియింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడే చెంగ్ మన డ్రే పార్కర్ని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంటాడు అన్నమాట. అలా ఒక బ్రూటల్ బులింగ్ తర్వాత అండ్ బీటింగ్ తర్వాత మిస్టర్ హ్యాన్ సేవ్ చేస్తాడు పార్కర్ని. అండ్ పార్కర్కి తెలిసేది ఏంటంటే మిస్టర్ హ్యాన్ మెయింటెనెన్స్ మ్యాన్ అని అర్థమవుతుంది. అండ్ ఆల్సో ఇతను ఒక సీక్రెట్ కుంఫు మాస్టర్ అని తెలిసిన పార్కర్ రిక్వెస్ట్ చేస్తాడు నేర్పించమని. అండ్ హ్యాన్ అందుకు ఒప్పుకుంటారు కూడా. మిస్టర్ హ్యాన్ ఇది రివెంజ్ గురించి కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి అండ్ బ్యాలెన్స్ గురించి అంటూ లైఫ్ లెసన్స్తో పాటుగా ట్రైనింగ్ ఇస్తాడు. ఆ బులీస్ని పార్కర్ ఫేర్గా టోర్నమెంట్లో ఫేస్ చేసి ఓడిస్తాడు అండ్ వాళ్ళ రెస్పెక్ట్ని పొందుతాడు. ఈ మూవీలో హ్యాన్ యొక్క డార్క్ ట్రామాటిక్ పాస్ట్ని ఎక్స్ప్లోర్ చేస్తారు. టీచర్ అండ్ స్టూడెంట్ మాత్రమే కాకుండా వీళ్ళ రిలేషన్షిప్ ఫాదర్ అండ్ సన్ కైండ్ ఆఫ్ వైబ్స్ వస్తుంది అన్నమాట. ఈ క్లైమాక్స్ చాలా ఎమోషనల్గా ఉంటుంది అండ్ చాలా హై ఇస్తుంది కూడా. ఒకవేళ చూడకుంటే మాత్రం చూసేయండి, సినిమా అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక కోబ్రాకాయ్ సంగతి ఏంటంటారా? బ్రీఫ్గా ఏం జరిగిందో మొత్తం అంతా డీటెయిల్డ్గా చెప్పలేను, కానీ సీజన్స్ 1 to 5 వరకు పైన ఏం జరిగిందో డిస్కస్ చేసుకోవాలనుకుంటే కరాటే కిడ్ మూవీ జరిగిన 30 years తర్వాత జానీ లారెన్స్ ఇప్పుడు ఒక బ్రోక్ డిప్రెస్డ్ క్యారెక్టర్ అయిపోతాడు అనమాట. డానియల్ చేతిలో ఆ టోర్నమెంట్లో ఓడిపోవడం అనేది తీసుకోలేకపోతాడు. నేను ఇక్కడ రిఫరెన్స్ చేస్తుంది కరాటే కిడ్ 1984 మూవీ గురించి. సో ఇంకో పక్కన డానియల్ ఒక సక్సెస్ఫుల్ కార్ డీలర్, ఒక మంచి లైఫ్ని లీడ్ చేస్తుంటాడు. వీళ్ళ రైవల్రీ అనేది ఇంకా ఎండ్ అవ్వలేదు అన్నట్టు. జానీ మిగెల్ ప్లేడ్ బై నన్ అదర్ దాన్ జోలో మార్డెనా అనే ఒక బులీడ్ కిడ్ని సేవ్ చేస్తాడు. అండ్ ఈ మూమెంట్ తర్వాత కోబ్రాకాయ్ డోజోని రీఓపెన్ చేస్తాడు సేమ్ ఫిలాసఫీతో, స్ట్రైక్ ఫస్ట్ స్ట్రైక్ హార్డ్ నో మర్సీ అన్నట్టు. అండ్ మిగెల్ హెల్ప్ చేస్తాడు. బట్ ఇది చూసిన డానియల్ ఈ ఫిలాసఫీ అనేది డేంజరస్ అంటూ మియాగెడో కరాటే అని ఒక కరాటే స్కూల్ని ప్రారంభిస్తాడు. ఈ స్కూల్ యొక్క ఫిలాసఫీ వచ్చేసి బ్యాలెన్స్ అండ్ పీస్. ఈ స్కూల్స్ యొక్క గురువుల మధ్య ఓల్డ్ రైవల్రీస్ అనేవి రీఇగ్నైట్ అవుతాయి, బట్ వాళ్ళు కొట్టుకోరు, టీనేజర్స్ని ట్రైన్ చేస్తారు. మిగెల్ జాగ్రత్తగా ఆల్ వ్యాలీ ఛాంపియన్ అయిపోతాడు. అండ్ జానీ బయోలాజికల్ సన్ అయిన రాబీ కీనీతో రైవల్రీని డెవలప్ చేసుకుంటాడు. అయితే అంతా బాగానే ఉందనే టైంకి ప్రేమ చిగురిస్తుంది, ఫ్రెండ్షిప్స్ రైవల్రీస్ అవుతాయి, ఫైట్స్ పర్సనల్ అవుతాయి. సీజన్ 2లో డోజో వార్ స్టార్ట్ అవుతుంది. చాలా అడ్మిషన్స్ అవుతాయి అండ్ చాలా కిడ్స్ బోత్ సైడ్స్ జాయిన్ అవుతారు. కోబ్రాకాయ్ స్టూడెంట్స్ అగ్రెసివ్ అయిపోతారు జానీ ట్రైనింగ్లో. ఇక్కడ జానీ యొక్క ఎక్స్మెంటర్ అయిన జానీ క్రీస్ కూడా తన స్కూల్లో ట్రైనింగ్ ఇవ్వడానికి జాయిన్ అవుతాడు. అతను కూడా సేమ్ ఫిలాసఫీతోనే ఉంటాడు, అగ్రెసివ్ కరాటే. అదే జానీకి కూడా పట్టేస్తుంది. ఈ సీజన్ 2 ఎండింగ్కి స్కూల్ ఫైట్లో మిగెల్ బ్యాడ్గా ఇంజూర్ అవుతాడు అండ్ కోబ్రాకాయ్ పాయిజన్ చేస్తుంది స్టూడెంట్ మైండ్స్ అని రియలైజ్ అవుతాడు. సీజన్ 3లో జానీ హెల్ప్తో మిగెల్ రికవర్ అవుతాడు. మిగెల్ తన టీచర్ అయిన జానీకి లాయల్గా ఉంటాడు. ఈవిల్ ఫిలాసఫీతో నడుస్తున్న కోబ్రాకాయ్కి కాదనమాట. ఇది జానీ కూడా అర్థం చేసుకుని తన ఓన్ డోజో నుంచి బయటకు వచ్చేసి ఈగల్ ఫ్యాంక్ కరాటే అంటూ ఇంకొక స్కూల్ని స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ కూడా మిగెల్ ఫస్ట్ స్టూడెంట్. మిగెల్ డానియల్ యొక్క స్కూల్ని డైరెక్ట్గా జాయిన్ అవ్వడు, కానీ ఈవిల్ అయిన కోబ్రాకాయ్కి అగెయిన్స్ట్గా డానియల్ స్టూడెంట్స్తో పాటుగా ఫైట్ చేస్తాడు. సీజన్ 4లో డానియల్ అండ్ జానీ ఫైనల్గా చేతులు కలుపుతారు కోబ్రాకాయ్కి అగెయిన్స్ట్గా. ఈ సీజన్లో మిగెల్ మిస్టర్ మియాగి టెక్నిక్స్తో ట్రైన్ అయిన డానియల్ దగ్గర డైరెక్ట్గా ట్రైన్ అవుతాడు.
అండ్ ఒక పక్కన తన ఫస్ట్ మాస్టర్ అయిన జానీ అండ్ డానియల్ ఇద్దరి ఫైటింగ్ స్టైల్స్ని కంబైన్ అయ్యి ట్రైన్ అవుతాడు. సీజన్ 4 ఎండింగ్కి జానీ అండ్ డానియల్ ఇద్దరు స్కూల్స్ కూడా కలిసి కోబ్రా కైని ఫేస్ చేస్తారు ఆల్ వ్యాలీ టోర్నమెంట్లో. ఈ సీజన్ ఎండింగ్కి ఎవరు ఓడిపోతే వాళ్ళు వాళ్ళ యొక్క స్కూల్ని షట్ డౌన్ చేయాలి. డానియల్ ఓడిపోతాడు అండ్ మియాగిడోని షట్ డౌన్ చేసేస్తాడు. బట్ డానియల్ చోజన్తో టీమప్ అయ్యి సీజన్ 5కి స్టేజ్ సెట్ చేస్తాడు. ఈ క్యారెక్టర్ని మనం ఆల్రెడీ పాత కరాటేకి ట్రయాలజీలో సెకండ్ పార్ట్లో ఓల్డ్ మ్యాన్ విలన్గా చూసాం. అతను మళ్ళీ ఇక్కడ రిటర్న్ అవుతాడనమాట. నెక్స్ట్ సీజన్ 5 టెరీ సిల్వర్ అండర్లో నడుస్తున్న కోబ్రా కై ఫుల్ కరాటే ఎంపైర్ మోడ్లోకి వెళ్ళిపోతాడు అండ్ బ్రాంచెస్ ఓపెన్ చేస్తాడు సేమ్ ఫిలాసఫీతో. ఇక ఇది ఎలాగైనా ఆపాలి అంటూ డానీ చోజన్ని పిలుస్తాడు. ఇంకో పక్కన సీజన్ 1లో బ్రోక్ క్యారెక్టర్గా స్టార్ట్ అయిన జానీ లైఫ్ ఇప్పుడు డాడ్ మోడ్కి వెళ్తుంది. తన వైఫ్ ప్రెగ్నెంట్ అండ్ సెన్సీ మోడ్ నుంచి తప్పుకుంటాడు. ఇక్కడ స్టేజ్ ఒక ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంట్కి సెట్ చేస్తారు, సెకాయ్ టైకాయ్. బట్ అంతకు ముందే కోబ్రా కై స్కూల్ ఇన్ఫిల్ట్రేట్ అవుతుంది. వాళ్ళలో వాళ్ళకి యూనిటీ ఉండదన్నమాట, గొడవలు అయిపోతుంటాయి. ఈ మూమెంట్లో డానియల్ అండ్ సిల్వర్కి డ్యూయల్ అవుతుంది. సిల్వర్ని ఓడిస్తాడు డానియల్ అండ్ కోబ్రా కైని ఎక్స్పోజ్ చేసి సిల్వర్ అరెస్ట్ అయ్యేలా చేస్తాడు. ఇది ఇన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే కాదు, ఐ అగ్రీ, ఇంకా చాలా పెద్ద కథే ఉంది. కానీ 5 సీజన్స్ 4 మూవీస్ ఒక వీడియోలో చెప్పడం అంటే కష్టమే కదా. సో బ్రీఫ్ ఓవర్వ్యూ కోసమే ఇలా చేశా మీకు. సరేరా బాబు, ఇప్పుడు ఈ సోదంతా మాకెందుకు చెప్తున్నావు, ఏవేవో పేర్లు చెప్తున్నావు, ఏదేదో చేస్తున్నావు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. సో ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, దీంట్లో డానియల్ లారుసో క్యారెక్టర్ అనేది ఈ పర్టికులర్ కరాటే కిడ్ లెజెండ్స్ మూవీలో రాబోతున్నాడు. అండ్ ఈ విషయం నేను స్పాయిల్ చేసింది ఏం కాదు, వాళ్ళు మూవీ టీమ్ వాళ్ళు రిలీజ్ చేసిన ట్రైలర్లోనే ఉంది. లారుసో అండ్ మిస్టర్ హ్యాన్ ప్లేడ్ బై జాకీ చాన్ ఇద్దరూ కలిపి లీ ఫాంగ్ని ట్రైన్ చేస్తారు ఫర్ ద బిగ్ టోర్నమెంట్. ఒకరిదేమో ప్రాపర్ కరాటే సెన్సీ అండ్ ఇంకొకరు ప్రాపర్ కుంఫు. ఇద్దరూ కలిపి లీ ఫాంగ్ని ట్రైన్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది, టోర్నమెంట్స్ ఎంత హార్డ్గా ఉండబోతున్నాయి అనేది మనం ఈ సినిమాలోనే చూడాలి. ట్రైలర్ అయితే డీసెంట్గా ఉంది, బాగుంది. మళ్ళీ లెజెండరీ జాకీ చాన్ని బిగ్ స్క్రీన్ మీద చూడటం కోసం నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా. చూద్దాం మరి మే 30న సినిమా ఎలా ఉంటుందో. సో ఈ వీడియో చూసాక మీకు అసలు ఈ డానియల్ లారుసో ఎవరు, మిస్టర్ హ్యాన్ ఏం చేస్తాడు అండ్ లీ ఫాంగ్ ఎవరు, సో కరాటే కిడ్లో ఏం జరిగింది, కోబ్రా కైలో ఏం జరిగింది, ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ అన్నీ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నా. ఈ వీడియోకి మరింత గైస్ లెంత్ బాగా ఎక్కువ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.